ఉద్యమ నాయకుడు, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. బహుశా మీ అందరికీ ఇక్కడ ఉన్న కూడా తెలుస్తూ ఉండవచ్చు. మొట్టమొదట రైతుల రుణమాఫీ, ఆ తర్వాత ఇంకా ఇతరత్ర. ఇప్పుడు మన తెలంగాణ జాతిని మోసం చేసి ఆక్రమించిన భూములను కూడా రివర్స్ మనం తీసుకుందామని చెప్పి ఇప్పుడిప్పుడే ఆ ప్రాసెస్ మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగమే ఈ గురుకుల భూమి ల్యాండ్స్ లోపల ఎత్తైన భవనాలు ఏదైతే నిర్మిస్తూ ఉన్నారో వాటిని ఎంత డిస్మెంటల్ చేయడం, ఎక్కడ కూడా ప్రభుత్వం కాంప్రమైజ్ కాకుండా నిర్ణయాలు మాత్రం కఠినతరమైన నిర్ణయాలు. అలాగే ఇట్లా హైదరాబాద్ సిటీలో మహిళా సోదరులు ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతూ కుటుంబాలంతా నాశనం అయితే ఇక్కడ క్లబ్బులు అనేటివి కూడా హైదరాబాద్ జిల్లాలో ఒక్క క్లబ్ లేకుండా ఈరోజు మూతపడి ఉన్నాయి. కల్చరల్ యాక్టివిటీస్ అని చెప్పి పేరు చెప్తూ అక్కడ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ ఎన్నో కుటుంబాలు సొసైడ్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకోవాలి. కుటుంబాలంతా అనాథలైన పరిస్థితి మేము కూడా కళ్ళారు చూస్తా ఉన్నాము. ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం ప్రజాభిష్టం మేరకే నడుచుకుంటుంది తప్ప ఇతరత్ర ఇంకా ఏది కాదు. ఖచ్చితంగా ప్రజాభిప్రాయానికి నడుస్తాం. ఒకవేళ నడవలేని పరిస్థితి ఉంటే ఇంత ముందు అందరినీ ఇంటికి పంపించారు. రేపు మా పని కూడా ఇంటికి పోయే దారి వస్తుంది తప్ప ఇంకా ఏది కాదు. ఎప్పుడైతే వేదకుమార్ అని ఒక మాట చెప్పింది ఇక్కడ ఆయన స్పీచ్లో, ఇది ప్రజల సొమ్ము, ప్రజల డబ్బు, ప్రజల ఆస్తులు ఇవి దోపిడీ చేయొద్దని. తెలంగాణ ప్రజలకు మాత్రం ఆ మాత్రం గుండె ధైర్యం లేదన్న వేదకుమార్ అని. 1,00,000 రూపాయలు గిట్ట మన ఇంట్లో అంటే నాకు నిద్రపడ్డది. మనం దోపిడీదారులంతా కోస్తా రాయలసీమ వాళ్ళే కానీ మన దగ్గర మన సోదరులు ఈ క్యాబినెట్ ఉన్నా కానీ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ ఉద్యమ నాయకులంతా కూడా ఎప్పుడు బ్రతుకు జీవిత పోరాటం తప్ప డబ్బుల పోరాటం మాత్రం మనతోటి కాలేదు, జరగలేదు కూడా. ఏదో అవకాశం వచ్చి 1,00,000 రూపాయలు గిట్ట ఉంటే నా అటువంటి కూడా నాకు రోజు నిద్రపట్టదు. ఆ డబ్బు నా ఇంటికి పోవాలి తప్ప నెక్స్ట్ డే మాత్రం నేను నిద్రపోవాలని చెప్పి. దయచేసి ఈ ప్రభుత్వం మాత్రం అటువంటి జరిగాయి. రాష్ట్ర క్యాబినెట్లో మాకు కూడా కేసీఆర్ గారు చాలా సీరియస్గా చెప్పడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం ఏదైనా గంపెడు ఆశలు పెట్టుకొని మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం రూలింగ్లో రావడం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగానే మనం కూడా నడవాలి. నేను నడుస్తాను, మీ క్యాబినెట్ కూడా మీ మంత్రులంతా కూడా నడవాలి. రేపు ఒకవేళ అటువంటి ఎలిగేషన్లు ఎవరన్నారు అంటే ఉద్యోగాలు కోల్పోతారని సీరియస్గా చెప్పడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ప్రతి శాఖను ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన దీంట్లో కూర్చొని రివ్యూ చేస్తూ ఉన్నారు తప్ప ఏ శాఖ మంత్రి కూడా ఏదో చేస్తారని మాత్రం అటువంటి అవకాశాలు లేవు. మన క్యాబినెట్లో ఉన్నదే కానీ మంత్రులే కానీ పార్లమెంట్ మెంబర్లే కానీ ఎమ్మెల్యేస్ కూడా అటువంటి వారు లేరు, జరగదని నా మటుకు మాత్రం హామీ ఇస్తా ఉన్నాను. ఈనాటి సమావేశంలో రైల్వే సోదరులు జరిపిన కృషికి, వాళ్ళు ప్రదర్శించిన ఉద్యమ నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ముత్తన్న గారు వాళ్ళందరికీ ఏదో మూమెంట్లో ఇచ్చి మనం సన్మానించుకోవాలని చెప్పడం జరిగింది. నేను వస్తానని కూడా నాకు డౌట్ లేదని చెప్పినా కానీ ఖచ్చితంగా మాత్రం గతంలో ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో చాలామంది చెప్పారు రైల్వే సోదరులంతా అక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు, అక్కడ చేస్తారు. ఎక్కడా చేయలేదు. ఉద్యమం పార్టీకే నాకే సపోర్ట్ చేసి నా పక్కనే శంకర్రావు గారు చాలామంది చెప్పారు శంకర్రావు గారి పరిస్థితి ఏముంటుంది అని. పెద్ద ఆయన కూడా వాళ్ళ ఎన్నికల టైంలో మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా టీఆర్ఎస్కు సపోర్ట్ చేయాలి, 14కి సపోర్ట్ చేసి అతన్ని గెలిపించుకోవాలని చెప్పారు. దానికి సభాముఖంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. అలాగే రైల్వే కార్మిక సోదరులు అంటే ఎక్కువ శాతం నా నియోజక పరిధిలో ఉన్నారు కాబట్టి ఎల్లవేళ మీకు ప్రతి విషయానికి అందుబాటులో ఉంటూ ఏదైనా సమస్య వచ్చిందంటే ఓ కుటుంబ సభ్యునిగా మీతో పాల్పంచుకుంటూ మీతో ఉంటానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు ఏమంటారు
ఎంతో చిన్న కానుక దాన్ని యొక్క అన్యత భావించవద్దు. అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ ఎమ్మెల్యే శాసనసభ ఫ్లోర్ లీడర్ గారిని కూడా ఇప్పుడు మన సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ డివిజన్ సీనియర్